డ్రగ్స్ మహమ్మారి చాలా మంది జీవితాలను చిదిమేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లోని పంజగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర 5 విద్యార్థులను అయితే పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. సో డ్రగ్స్ తీసుకుంటున్నారని ఒక పక్కా సమాచారంతో ఆ 5 విద్యార్థులను అయితే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ 5 విద్యార్థులు కూడా ఒకే కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులుగా గుర్తించారు అని చెప్పేసి మనకు పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఇదే అంశంపై మనతో పన్నంవారి శ్రీహరి గారు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం. అన్న నమస్తే అన్న. సో చాలా మంది దగ్గర ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇలా ప్రతి దగ్గర ఇవాళ కాలేజ్, స్కూల్స్, సో ఎక్కడ చూసుకున్నా కూడా, ఎక్కడ ఏ మాల్ చూసుకున్నా కూడా డ్రగ్స్ కావచ్చు, ఏదైతే గాంజాకి సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో వెరీ రీసెంట్లీ నిన్న కూడా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి మాఫియా ఏదైతే ఉందో, సో వాళ్ళు ఒక ఎక్సైజ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ని వాళ్ళు హిట్ చేయడం జరిగింది. దాంట్లో తీవ్ర గాయాలతోనైతే ఆ కానిస్టేబుల్ కూడా ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో అది నిన్న మరొక ముందే ఇవాళ పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్లో కూడా ఇవాళ 5 విద్యార్థులు ఇవాళ పట్టుబడడం అనేది మీరు ఎట్లా చూస్తారన్న? ఈరోజు చూసినట్టయితే మనకు చాలా సంవత్సరాలుగా మన ప్రభుత్వాలు కొన్ని చట్టాలు ఏర్పాటు చేసి మరి సమాజ హితం కోసం మన సమాజాన్ని ఉద్ధరణ చేయడానికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. కానీ ఆ చట్టాలు అమలు చేయకుండా ఈరోజు మత్తు పదార్థాల ద్వారా ఏవైతే సమాజము నాశనం అవుతున్నదో అటువైపు కాకుండా మత్తు పదార్థాలు అలవాటైన వ్యక్తి తనకు తాను నాశనం చేయకుండా తన కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు. ఏదైనా తన కుటుంబం నాశనం అయినప్పుడు సమాజం నాశనం అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి మత్తుకి, డ్రగ్స్కి బానిస అవుతున్నాడో అటువంటి సమయంలో సమాజానికి నష్టం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ డ్రగ్స్ కోసం, ఆ మత్తు కోసం అతను ఎటువంటి నేరాలైనా పాల్పడుతున్నారు. అదే మత్తులో నేరాలు చేస్తున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మరి నామమాత్రంగా మారుతున్నాయి. మరి 1985లోనే మరి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము ఈ మత్తు పదార్థాల నిల్వలు ఎక్కడ నిల్వ అవుతున్నాయి, ఎక్కడ రవాణా చేస్తున్నారని సంబంధించి దీనికి సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఉంటారు, దీనికి డ్రగ్స్ సంబంధించిన అధికారులు ఉంటారు, అదేవిధంగా నార్కోటిక్ అధికారులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేస్తూ ఉండాలా. దీనికి సంబంధించి సమాజంలో ఎక్కడైనా మత్తు పదార్థాలు ఉన్నాయా, ఏ విధంగా మత్తు ప్రజల్లోకి చెప్పించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ జీవితాన్ని ఎలా చెలగాటమాడుతున్నప్పుడు అట్లాంటి అక్రమ రవాణా ఏమైనా ఉంటే, డ్రగ్స్ ఏమైనా ఉంటే అడ్డుగా వేయాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే నాట్ ఓన్లీ కాలేజెస్, మెయిన్ గా స్కూల్స్ ని కూడా చాలా మంది ఈ మత్తు పదార్థాలను కలిపేసి ఏదైతే మన ఐస్ క్రీమ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, లేకపోతే వేరే వస్తువులలో కూడా వాళ్ళు దీన్ని కలుపుతా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. మెయిన్ గా స్కూల్స్ లలో కూడా కొన్ని ఏవైతే వైట్నర్ లాంటి పెన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ఒక ఎలక్ట్రిక్ డివైజెస్ తోని కూడా వాళ్ళు ఏదైతే మత్తులో తూగిపోతున్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అయితే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ మత్తుకు సంబంధించి మత్తులో ఎన్ని రకాలు ఉంటుంది. మొదట ఏంటంటే చిన్న మందు, అంటే ఈ మత్తు మందు అంటే ఇప్పుడు ఆల్కహాల్ కావచ్చు, అట్లాంటిది చిన్న ఇప్పుడు గాంజా అంటే ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం మనం పూర్వం. గాంజా అనేది చాలా రేర్ గా వాడే పదంగా ఉంటుండే, డ్రగ్స్ అనేది చాలా రేర్ గా వాడుతుండే. ఎప్పుడైనా పిల్లలు గాంజా గురించి మాట్లాడుకుంటే ఏడ చూసినా అదే కనబడతా ఉంది. దీనికి సంబంధించి చాలా మట్టుకు కొంతవరకు అంటే ఎవరికి అందుబాటులో ఉండేది కాదు, దానికి ఒక భయము, భక్తి అనేది ఉండేది. ఇప్పుడు అది దాటిపోయి దాని తర్వాత మెల్లగా ప్రజలని ఈ విధంగా అయితే కొందరు స్వార్థం కోసం, కొందరు వ్యాపారస్తులు కావచ్చు, బిజినెస్ వ్యాపారస్తులు కావచ్చు, లేదా కొంచెం రాజకీయ నాయకులు కొందరు కావచ్చు, ఆ యొక్క యువతని తన వైపు తిప్పుకునే విధంగా, వాళ్ళని క్షీణించే విధంగా, వాళ్ళని తన చెప్పు చేతుల్లో ఉండే విధంగా చేయాలంటే వీళ్ళు చదువుకొని ముందుకు పోతే బాగుంటది అని ఆలోచిస్తున్న కొందరు స్వార్థపరులు వాళ్ళ డబ్బు సంపాదన కోసము ఎగబడి దేశ భద్రతని తుంగలు తొక్కే విధంగా దేశంలో ఉన్న ఎవరైతే యువకులు, నవయువకులు ఉన్నారో వాళ్ళు రేపటి పౌరులుగా మనం భావిస్తామో, నేటి బాల రేపటి పౌరులు అంటామో, ఈనాటి పిల్లలకి ఇప్పటి నుంచే డ్రగ్స్ అడిక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మెల్లగా 100% ఖచ్చితంగా ఇది సమాజాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడున్న యువత, బలమైన యువత, ఒక మంచి మార్గంలో ఉంటున్న యువత ఒకవేళ బలంగా తయారైతే వినరు. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళని మత్తులో ఉంచే ప్రక్రియ నడుస్తుంది. దీనికి సంబంధించి 2015లో జువెనల్ జస్టిస్ యాక్ట్ అనే సంబంధించిన ఒకటి చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో మార్పు ఏంటంటే చిన్న పిల్లలకి డ్రగ్స్ అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, గంజాయి చాక్లెట్లు లేదా గంజాయి సిగరెట్లు కానీ ఇట్లాంటి చేయడం. అంటే గంజాయి సిగరెట్లు అలవాటు చేయకపోతే గంజాయి చాక్లెట్లు అంటే మామూలుగా చాక్లెట్లు
ఇస్తా ఉన్నారు. Yes. కానీ ఆ చాక్లెట్ అనేది 10 రూపాయలు ఉంది బాగుంటుందా అని చెప్పారు అంటే పిల్లలు కొనుక్కుంటున్నారు. అంటే కొందరు ఇది టార్గెటెడ్ గా మెయిన్ ఈ అపార్ట్మెంట్ సంబంధించి కానీ హాస్టల్స్ దగ్గర కానీ లేదంటే ఎక్కువ కాలేజెస్ ఏవైతే అమ్మాయిలు కానీ అది చూడట్లేదు చిన్న పిల్లలు తేడా లేకుండా ఒక పర్టికులర్ యూత్ ఎంచుకొని వాళ్ళు ఎగ్జాక్ట్లీ చాలా కేసెస్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఇట్లాంటి ఏదైతే 2 నంబర్ స్మగ్లింగ్ దందాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో మెయిన్ గా మైనర్స్ ని మాత్రమే దీంట్లో ఉసిగొలుపుతా ఉన్నారు. ఎందుకంటే మైనర్స్ ని అరెస్ట్ చేసినా కూడా ఎందుకంటే వాళ్ళకి కోర్టు శిక్ష అనేది ఉండదు, తొందరగా బయటకు తీసుకురావచ్చు. అదే మేజర్స్ ఎవరైనా ఉన్నారు అంటే నాన్ బెయిలబుల్ ఉంటుందని మనం మాట్లాడుతా ఉన్నాం. సో మైనర్స్ ని టార్గెట్ చేస్తా ఉన్నారు ఇదంతా. సో తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలని అనుకుంటారు దీని గురించి? ఇక్కడ ఒక 2 విషయాలు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, ఏ విధంగానైతే పిల్లలు చదవడానికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు వారి యొక్క పూర్తి బాధ్యత తీసుకోవాలి. మేము చదివిస్తున్నాం, లక్షల రూపాయలు మేము ఫీజు కడుతున్నాం కదా, పిల్లల్ని బాగా చదివిస్తాం అనుకుంటాము. ముందు పూర్వం స్కూళ్ళల్లో చదువుతో పాటు సంస్కారం నేర్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అది లేదు. కేవలం చదువు మాత్రమే నేర్పుతున్నారు. మంచి చెడు అనేది చెప్పే ప్రయత్నం మన తల్లిదండ్రులుగా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మీరు ఏర్పాటు చేసిన చట్టాలని అధికారులు ఖచ్చితంగా అమలు చేసే విధంగా మీరు ఏ ప్రజల ద్వారా ఎన్నుకోబడి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ ప్రజల కోసం మీరు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడారో, మీకు పాలకులు ఎన్నుకోబడారో, ప్రజల యొక్క మాన ప్రాణాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆశయాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే వారు కూడా మొన్న సీఎం గా 2 సంవత్సరాల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా మత్తు పదార్థాలను డ్రగ్స్ ని ఉక్కు పాదంతో మేము తొక్కేస్తామని చెప్పినారు. కానీ ప్రస్తుతం అది క్షేత్రస్థాయిలో అధికారులు స్పందించట్లేదు. ఇక్కడ పోలీసు వ్యవస్థ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ డిపార్ట్మెంట్, అదే విధంగా స్థానిక యువజన సంఘాలు, ప్రజా సంఘాలందరూ కూడా కలిసికట్టుగా మన నేటి పిల్లలు ఎవరైతే బాలలు ఉన్నారో వాళ్ళని కాపాడుకోవే బాధ్యత ఉన్నది. ఎందుకంటే క్లియర్ గా ఒక చట్టాలు ఉన్నాయి, దానికి బలమైన చట్టాలు ఉన్నాయి, భారీ శిక్షలు ఉన్నాయి, భారీ వాళ్ళకి సంబంధించిన ఫైన్లు కూడా ఉన్నాయి. సో దీంట్లో ఇక్కడ ఫైన్స్ అనేది, శిక్షలు ఏవైతే పనిష్మెంట్స్ ని పక్కన పెడితే, సో మెయిన్ గా తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాకెట్ మనీ, ఒకప్పుడు మనం చదువుకునే టైంలో మనకు డబ్బులు అనేది ఇవ్వకపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో ఇవాళ కాలేజ్కి పోయినా, ఒక స్కూల్కి పోయినా కూడా ఒక 10 రూపాయలు ఇచ్చి పంపిస్తా ఉన్నారు స్కూల్ టైంలో. సో కాలేజ్ టైంలో చూసుకుంటే డైలీ ఒక పాకెట్ మనీ అనేది ఆ పిల్లలకి అలవాటు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేస్తా ఉన్నారు ఈ డబ్బుల్ని అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా లేదా తల్లిదండ్రులకి? ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎంతవరకు చూస్తే, ఈ చట్టాలు ఎంతవరకు పనిచేస్తాయని ఒక పై ఉంచితే, ప్రధానంగా మన పిల్లల కోసం మనం కష్టపడి సంపాదించి మన పిల్లల జీవితం బాగు కోసం నేను కష్టపడ్డా సరే, నేను కష్టపడ్డ కష్టాలు నా పిల్లవాడు కష్టపడద్దని చెప్పి చదివిస్తున్నా, మీకు చెప్తున్నా. ప్రధానంగా దయచేసి అందరికి నమస్కారం చెప్తున్నా, వేడుకునేది ఒకటే, మీ అందరికీ మీ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఒకసారి ఒక వ్యక్తి డ్రగ్స్ కు బానిస అయితే వాడు మీ పిల్లవాడు కాదు. వాడు పిల్లవాడి కోసం మేము నిన్నగాక మొన్న ఒక తల్లిని కొడుకు గంజాయి అలవాటున్న కొడుకు సొంత తల్లిని నరికి అమ్మ మీద బంగారం ఎత్తుకొని పారిపోయే దుస్థితి నరికేస్తున్నారు. అంటే డ్రగ్స్ కు అలవాటు పడ్డ తర్వాత మీరు మామూలుగా పాకెట్ మనీ ఇస్తే దేనికోసం వీడు కొడుకు కదా అని ప్రేమతో ఇస్తున్నారు. కానీ వాడు చక్కగా వినియోగిస్తే మంచిదే, కానీ తప్పుగా వినియోగించినప్పుడు ఇట్లా డ్రగ్స్ కు అలవాటు పడ్డప్పుడు వాళ్ళ జీవితాలు వాడు నాశనం చేయకుండా మీ ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. దీనికి సంబంధించి మీరు న్యూస్ ఛానల్ చూస్తానున్నారు. ప్రతిరోజు చాలా ఈరోజు పిల్లలు మత్తులో, మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో తల్లిదండ్రుల హత్య ఇది జరుగుతూ ఉన్నది. అంటే మీరు ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి, మీ ప్రాణాలకు రక్షణ లేకుండా మీ పిల్లాడికి మీరు డబ్బులు ఇచ్చి మీ ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత సంపాదించినా, కోట్లు సంపాదించినా, 1000 కోట్లు సంపాదించినా, మీ పిల్లలు 100 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి, మీరు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి మీరు మీ పిల్లల పైన దృష్టి సారించండి. ఒక పిల్లవాడు హాస్టల్లో ఉన్నా, వాడు కాలేజీ వెళ్తున్నా వెంటనే వాడిని గమనించండి. సాయంత్రం ఎట్లా ఉంటున్నాడు, వాడు ఏ సమయంలో పడుకుంటున్నాడు, ఏ సమయంలో లేస్తున్నాడు, ఎటువంటి మిత్రులు ఉన్నాడు, ఎట్లాంటి దోస్తులు ఉన్నారు, ఏ విధంగా వెళ్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారని చెప్పి కనుక్కొని, ఒకవేళ కొంచెం మనకు డౌట్ అనిపించినా, అనుమానం అనిపించినా వాడిని వెంటనే మార్చాల్సిన ప్రయత్నం ఉంది. ఒకవేళ మొదటిసారిలో ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్లు ఉంటాయి, మత్తు మందు కలవడబడే వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి తీసుకెళ్లి మార్చండి. లేకపోతే
ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారో, నేను చాలా సందర్భాల్లో మేము చూసాము, చాలా మంది కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మారిన దాఖలాలే. ఒకసారి మత్తుకు అలవాటు పడి వాడు గంజాయి కొట్టినా, డ్రగ్స్ కొట్టినా ఖచ్చితంగా వాడు చనిపోతాడు, లేదా ఇంకోళ్ళని చంపేస్తాడు. అన్న ఇక్కడ ఇంకొక విషయం కాబట్టి ఏంటంటే ఇక్కడ కాలేజెస్ ని టార్గెట్ చేస్తూ అవి ఒక సెంటర్స్ గా మార్చుకుంటా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ కాలేజ్ లో ఈ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ బడా బాబుల కొడుకులు ఉంటా ఉంటారు కాబట్టి ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అనే ఒక ధోరణితోని ఇదంతా చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ జనరేషన్ లో ప్రతి ఒక్క కాలేజ్, ప్రతి ఒక్క స్కూల్లో ఇవాళ సీసీ కెమెరా నిఘా అనేది ఉంది. సో ఇక్కడ దాని విషయంలో కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏ రకంగా దానిపైన చొరవ చూపించాలి అని చెప్పేసి మీరు అనుకుంటారు? అయితే ఇక్కడ ఒకటి తల్లిదండ్రులు ఒకవైపు వాళ్ళని చూడడము, వాళ్ళని ప్రతిరోజు ఉదయం సాయంత్రం గమనించడం ఒకవైపు అయితే, కాలేజీలో మీరు స్కూళ్ళు మరియు కాలేజీలో ఉన్న యాజమాన్యానికి కానీ మరి మీ స్కూలు టీచర్లు చెప్తున్నా, ఒకవేళ ఇంట్లో ఉన్నంత వరకు తల్లిదండ్రులు చూడాలి. స్కూల్లో వచ్చినప్పుడు మీరు వాళ్ళ వ్యవహార శైలిలో, వారి వైఖరిలో, వాళ్ళు మాట్లాడే విధానంలో ఎటువంటి మార్పులు ఉన్నా వెంటనే గుర్తించి వాడిని ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత గురువులకు ఉన్నది. ఇంతకు పూర్వము పిల్లవాడు రాకపోతే గురువులు వెళ్ళి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు మాట అబ్బాయిని ఎందుకు పంపిస్తలేదు స్కూల్ కని. కానీ పిల్లవాడు స్కూల్కి వచ్చినా పిల్లవాడు ఏం చేస్తుందో తెలుసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న విద్యాదానం కార్పొరేట్ విద్యానం దయచేసి మీరు కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా అదే ఉపాధ్యాయులకి వాళ్ళ వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఇదే పేరెంట్స్. అయితే ఇక్కడ విషయం ఒకటే, సంస్కారం నేర్పే క్రమంలో ఒక విద్యార్థిని మార్చే క్రమంలో మీరు వాళ్ళతో పిల్లలతో మాట్లాడి, ఒకవేళ అతను వైఖరి మార్చుకోకపోతే వెంటనే తల్లిదండ్రులు పిలిచి వాళ్ళతో మాట్లాడి పిల్లగాడి యొక్క సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి పైన. అదేవిధంగా ఆ స్కూల్లో చదువుకుంటున్నారు, మిమ్మల్ని నమ్ముకొని తల్లిదండ్రులు మీ స్కూల్లో పంపిస్తున్నారు, మీ మీద నమ్మకంతో మీకు లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ఆ విద్యార్థి మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత, మీ విద్యార్థిని ఎంతో గొప్పగా మారుస్తామని చెప్తున్నాం. మీరు ఆ యొక్క విద్యార్థి చెడు మార్గంలో వెళ్లకుండా, మత్తు పదార్థాలకు అలవాటు లేకుండా ప్రతి నెల లేదా 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి మీ యాజమాన్యం అంతా కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పాటు పిల్లలు ఎటువంటి మార్పులు కనబడుతున్నాయి గనక చూసి, ఒకవేళ మార్పులు కనిపించినా, ఒకవేళ స్కూల్లో మీ స్కూల్కు యాజమాన్యాలకు దగ్గర ఎక్కడైనా షాపులలో అట్లాంటివి జరిగితే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి కనుక చేస్తే బాధ్యత ఉంటుంది. లేకపోతే మేము ఒకవేళ ఇట్లా కనుక మీరు చర్యలు తీసుకోకపోతే మీరు కూడా అట్లాంటి క్రైమ్లో, అంటే ఒకవైపు డబ్బులు సంపాదనతో స్వార్థంగా ఆలోచిస్తూ డబ్బు సంపాదన కోసము ఈ పిల్లల్ని తప్పుదోవ పట్టించి డ్రగ్స్ మహమ్మారికి చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఒకే కాలేజ్ లో కావచ్చు, లేకపోతే గతంలో కూడా కొన్ని స్కూళ్ళల్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఎవరైతే 10th 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా మద్యమే కావచ్చు, దాంతో పాటు గాంజా ఏదైతే ఇట్లాంటి మద్యానికి సంబంధించి అంటే మత్తు మందుకు సంబంధించినటువంటి పదార్థాలు సేవించినట్టు మనం చెప్తా ఉన్నాం. సో ఇవాళ పంజాగుట్టలో చూసుకుంటే ఒక కాలేజ్, అదొక ప్రముఖమైనటువంటి కాలేజ్ గా చెప్తా ఉన్నారు. సో 5 స్టూడెంట్స్ కూడా వాళ్ళే ఉన్నారు, అదే యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఏం చెప్తారు ఆ కాలేజ్ వాళ్ళకి, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పంజాగుట్టలో ఉన్న కాలేజీ మనకు ఒక ఉదాహరణ కనబడుతుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రజల ప్రాణాల్లో కాపాడాల్సిన ఈ యొక్క ఎంబీబీఎస్ అంటే మన ఎంబీబీఎస్ విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ ప్రపంచ నిర్మాణాన్ని చేయాలదలుచుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బానిస అవుతున్నట్టుగా ఈ విధంగా మరి కొన్ని వస్తా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటిది రావద్దు. అంటే ఈ విధంగా ఒక ఉన్నతమైన చదువులో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి డ్రగ్స్ కు మహమ్మారికి మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఖచ్చితంగా వాళ్ళు సమాజానికి నష్టం కలుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యము, అదేవిధంగా అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ తప్పకుండా పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. అట్ ద సేమ్ టైం సమాజంలో ప్రభుత్వాలు విన్నవించేది ఒకటి, అధికారులకు దయచేసి ఒకటి చెప్పేది ఒకటే, మీరు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నందుకు. ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం కూడా మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మా నుంచి ఒకటే కోరిక, ప్రజల నుంచి మేము కోరుకునేది ఒకటే, ఈ యొక్క పిల్లల భవిష్యత్తుని, నేటి బాలల రేపటి పౌరులనే నినాదం అయితే ఉందో, మన దేశం బలంగా ఉండాలంటే విద్యార్థులు మంచి చదువుకోవాలి, వాళ్ళు సన్మార్గంలో ఉండాలి, చక్కగా వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించి లేదంటే మంచి ఉన్నత చదువులు చదివి వాళ్ళ సమాజాన్ని ఉద్ధరించాలంటే ప్రభుత్వం యొక్క పూర్తి బాధ్యత ఉన్నది. దీనిపైన డ్రగ్స్ మారిపై ఖచ్చితంగా ఉక్కు పాదం మోపి మీరు కనుక పనిచేసి స్థానికంగా ఉన్న యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అదేవిధంగా
గ్రామస్తులు కావచ్చు లేదా పట్టణాల్లో ఉన్న కాలనీ వాసులతో మీరు ప్రభుత్వము అధికారులు మమేకమై వీళ్ళ కార్యాచరణ ఒక సంవత్సరం కార్యాచరణ ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ డ్రగ్స్ పై మత్తుపై ఉక్కుపాదం మోపే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మన పిల్లలు, మన యువత, మన భవిష్యత్తు రేపు బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి పంజగుట్టలో జరిగినటువంటి ఏదైతే ఒక కాలేజ్ లో 5 విద్యార్థులను అక్కడ పట్టుకోవడం జరిగింది. ఏదైతే పంజగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర ఒకే కాలేజ్ కి సంబంధించినటువంటి 5 స్టూడెంట్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే కాలేజ్ కి సంబంధించినటువంటి 5 స్టూడెంట్స్ అక్కడ డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు దొరికిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఇంకా చాలా డెప్త్ గా మనం మాట్లాడుకుంటే అక్కడ ఆ కాలేజ్ ఒకటే కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లోని చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి మాఫియా ఎలా రెచ్చిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా కీలక పాత్రను అయితే పోషిస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దీంట్లో ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి దాదాపు దీంట్లో 10 గ్రాముల NDMA స్వాధీనం అయితే చేసుకున్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీనిపైన ఖచ్చితంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా ఏరియాలలో కూడా ఈ మత్తు మందులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ మాఫియా అనేది రెచ్చిపోతా ఉంది, ఖచ్చితంగా దీనిపైన తెలంగాణ స్టేట్ పోలీస్ ఉక్కుపాదం మోపితేనే ఈ రానున్న రోజుల్లో ఈ పిల్లల్ని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది కోరుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీడియో చూసినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు మారాలా. దాని తర్వాత మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని కూడా మీరు ఖచ్చితంగా ఒక మంచి దారిలో నడిపించాలని చెప్పేసి మా తేజస్వి మీడియా తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.